అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభు దేవుని ఇస్తాడు. నాకు ఇవ్వడు. తక్కువగా పోవాలి. ఆధారం ఆధారం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభుని నోరు చూస్తారు. పరిశుద్ధత ఉండాలా, వాళ్ళు చూస్తారు. అప్పుడు చూడలేరు. రాజ్యంలో ప్రవేశిస్తారు. పాపులు మనల్ని తిట్టాడు. పాపంలోనికి గలతీ రాసిన పత్రిక అధ్యాయము 71 మనము ఆత్మను అనుసరించి జీవించిన వారిమైతేమా ఆత్మను అనుసరించాను. ఆత్మ దేవుడే ఆత్మ అనుసరించి నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాటలు వినాలా. క్రమముగా నడుచుకుంటాం. మనము క్రమ పద్ధతుల్లో జీవిస్తాము. ఆయన మాటలు తర్వాత చూడండి 22వ వచనము. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము ఉండాలా. సమాధానం చెప్పాడు ఆయన. సమాధానం ఉండాలా. సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. విశ్వాసం ఉండాలా. ప్రభులో విశ్వాసం ఉండాలని. సాత్వికము, ఆశా నిగ్రహం ఉండాలి. ఆశతో ఎదుర్కొండాలి. ప్రభు ఆశతో మనం ఇతరులు ప్రేమించాలా. ఉండకూడదు. మనతో ప్రేమ ఉండాలి. మనం ప్రేమ అన్నాడు. ప్రేమించు, సంతోషించు, నువ్వు సమాధానపడు. ప్రేమించి వచ్చాడు ఆయన. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపు. రాజ్యంలో రాజ్యంలో వారసులుగా దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఉండాలంటే ఏం చేయాలి? జీవగ్రంథంలో
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఉంటే పరలోకంలో చూడండి. మాటలు దయగలిగిన గ్రంథము 250 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బిడ్డల ప్రవర్తించకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలా. మాటలు ఉండాలా, నీకు ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా, సంతోషం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా, దయాళుత్వం ఉండాలా, మంచితనం ఉండాలా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన సరి చేసుకో, బ్రతుకు మార్చుకోవాలి. నీ బ్రతుకు ఎలా ఉన్నావు పరీక్షించుకోవాలా. నువ్వు పరీక్షలు చేసి ఎగ్జామ్ చేసుకోవాలా. ఎలా జీవిస్తున్నాను నేను, ఎలా బ్రతుకుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా నడుస్తున్నాను, ఎలా ఉన్నాను నేను నువ్వు పరీక్షించుకోమని దేవుడు ఈ కాలమున హెచ్చరిక చేస్తున్నాడు. చేసుకోకపోతే ఉండలేవు నువ్వు ఆయన దగ్గర. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అక్కర్లేదు నాకు నీ ధనము, నీ ధాన్యాలు, నీ బంగారం అవసరం లేదు. ఆ దగ్గరికి వచ్చి నా మాటను, అది నాకు ఇష్టం. హీనులు కూడా అర్పిస్తారు. అందలు పాడలు 7 అంటాడు. సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయుదురు. చేస్తున్నారు వాళ్ళు, తెలిసి మారు మనసు తెలియజేస్తున్నారు కదా, కనపడుతుంది కదా, మూర్ఖులని బాగా విధేయురాలుగా సంతోషపడతాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఆనందపడతాడు. రాజులు సమీపించి ఆలకించడం శ్రేష్టము, దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఎవరు హద్దు అదుకుండాలా. కాబట్టి తన మాట నోటిని కాచుకోవాలి. దేవుని మాట, దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలని, దేవుని సేవకులను గౌరవించాలి, మర్యాదించాలి. దేవుని సేవకుల్ని ఆయన ఎంత ప్రేమించాలి. మీరు ప్రభు పట్ల ఆయన మాట చెప్తున్నాడు. ఆయన ప్రభు వాక్యము ప్రేమ ఉండాలా. మనకి ప్రేమ లేకపోతే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనము.
స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. ప్రసవిస్తుంది. 9 మాసాలు కనుద్ది. 9 మాసాలు మోసి 9వ మాసంలో బిడ్డను కంటున్నామే. గురించి చెప్తున్నాడు, అమ్మని గురించి చెప్తున్నాడు ఆయన. తల్లి గర్భంలో నుండి వచ్చాడు ఆయన. స్త్రీ గర్భంలో నుండి వచ్చినాడు ఆయన. 9 మాసాలు ఆ బాధ అని ఆయనకు తెలుసు. అమ్మ బాధ తెలుసు. ప్రభు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె వేదన పుట్టాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చేస్తున్నాడు ప్రభు. చచ్చిపోతున్నారు శిష్యులు, యూదులు కూడా. చేస్తున్నాడు. ఎట్లయినా మాట్లాడతాడు. తెచ్చుకుంటామని చేశాడు ప్రభు. మాట ఈ గురించి చెప్పింది యేసు ప్రభు. శిష్యులు ఉన్నారు, శిష్యులు వింటున్నారు ఈ మాట, యూదులు వింటున్నారు. ఏమన్నా తెలుసుకుంటారేమో సంతోషించింది ఆ స్త్రీ. అమ్మ సంతోషించింది. యశ్వ్రభు పుట్టాడు, మనము సంతోషిస్తున్నాం. కానీ ఆయనకి విధేయతగా ఉండాలా. లోకానికి రక్షకుడు పుట్టాడు, విధేయతగా ఉండాలా. విధేయత లేకపోతే కష్టము. యశ్వ్రభు పుట్టాడు కదా, అలా ఉండాలి ఆయనకి. కీర్తన గ్రంథము వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడ గడ వణుకుతూ సంతోషించుడి. వణకాల మనము ప్రభు దగ్గర. ఈ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలా. అది వణకటం అంటే ఏంటి? ఈ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది వణకటం ఆయన దగ్గర. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుడు క్రీస్తు ప్రభువు. కుమారుని ముద్దు పెట్టుకోవాలని నువ్వు. ఆయన ముద్దు పెట్టుకోవాలంటే పరిశుద్ధురాలుగా మార్చబడాలని, పరిశుద్ధుడిగా చెప్పాడు. మొదటిలో 14లో ఏం చెప్పాడు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత ఉండాలా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధురాలుగా ఉండాలా. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలా. గడగడ వనకాల. నువ్వు గడకటం అంటే నీ పాపం ఒప్పుకొని విధేయుడిగా, విధేయురాలు. మారుని ముద్దు పెట్టుకో. ఏని ఎడలా కష్టం నీకు. ఆయన మాటలు వినకపోతే కష్టము. అపాయములో పడతావు నువ్వు. జాగ్రత్త. అపాయములో పడతావు. అపాయము కలిగి రక్షింపబడాల. నా ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును కసివేయను. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతున్నా. సువార్త మొదటి అధ్యాయము
వార్త 1వ అధ్యాయము 8వ వచనము. యేసు క్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దీనిలో నుండి వచ్చినాడు ప్రభు. కిందగా మాట నుండి వచ్చినాడు. పరిశుద్ధాత్మ వారు ఏకము కాకమునిపై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి, నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన యేసేపు. 1వ వచనము. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. 8వ అధ్యాయము 8వ వచనము. 74వ యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. 8వ అధ్యాయము యెషయా గ్రంథము. యూదా దేశంలోని వచ్చి పొర్లి ప్రవహించును, అభికృతికలలో తగును ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఇమ్మానుయేలు పక్షి రెక్కలు, ఇమ్మానుయేలు పక్షి రెక్కలు లోకమంతా చాపినాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన రెక్కల నీడకు రావాలా. ఇమ్మానుయేలు పక్షి, పక్షి రెక్కలు అంటున్నాడు ఆయన. పక్షిని పోల్చుకున్నాడు ఆయన. దేశమంతటి చాపినాడు ఆయన రెక్కల నీడను పాత్ర. అర్థము రెక్కలు చాపినాడు ఆయన. లోకమంతా రెక్కలు చాపినాడు. రెక్కల నీడను పక్షిని పోల్చుకున్నాడు ఆయన. పక్షిని పోల్చుకున్నాడు. పక్షి రూపము పక్షిని పోల్చుకున్నాడు ఆయన. మత్తయి సువార్త 23వ వచనము. 37వ వచనము. 37వ వచనం వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఇమ్మానుయేలు పక్షి వచ్చి యెరూషలేములో మాట్లాడుతున్నాడు. మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. యెరూషలేమునకు సాదృశ్యముగా ఉన్నాడు ఆయన. మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఇమ్మానుయేలు పక్షిగా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. 23వ అధ్యాయము 37వ వచనము. 37వ వచనము. 37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని
రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనెనో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలని ఉంచిరి గాని మీరు పల్లకపోతిరి. కోడి రూపముని పోల్చుకున్నాడు ఆయన. ఇమ్మానుయేలు పక్షి వచ్చేనే, అమ్మలాగా వచ్చాను నేను, నాన్నలాగా వచ్చాను, రెక్కలు జాపాను, మీరు నా రెక్కల కిందకి రాలేదు. ఇమ్మానుయేలు పక్షి రెక్కలు విప్పినాడు, ఆయన రెక్కల నీడ అర్థం అవుతుందమ్మా. కోడి అందరూ వచ్చారు, రక్షింపబడ్డారు. చాలా 38-39 ఎన్నో మారులు చేర్చుకొనవలని ఉంచిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇల్లులాగా ఉన్నారు మీరు, నా ఇల్లులాగా. నేను ప్రవేశించాలి మీలో, నా ఇల్లులాగా మీరు ఉండాలా, ప్రేమించాలా, సమాధానం ఉండాలా, సంతోషం ఉండాలా, విశ్వాసం ఉండాలా, ఆశా నిగ్రహం ఉండాలా, దయాళత్వం ఉండాలా మీలో. కనపడాలన్నారు. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఈ శుద్ధించేనే ప్రభువు చూసేది, ఈ శుద్ధి లేకపోతే చూడలేము. ఈ శుద్ధి ఉండాలంటే పరిశుద్ధురాలుగా, పరిశుద్ధులుగా నువ్వు మార్చబడాలి. చూడాలి అయ్యింది విశ్వాసం. పక్షి నీడకి రావాలా మనము? పక్షిని పోల్చుకున్నాడు ఆయన. అమ్మలాగొచ్చాడు మన దగ్గరకు, నాన్నలాగొచ్చాడు. అమ్మ నాన్నల మాట వినాలమ్మా. నాన్న నాన్న కోడిని పోల్చు మానుయేలు పక్షి. యోహాను సువార్త 16వ అధ్యాయము 27 వార్త 16వ అధ్యాయము 7. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నమ్మితే మీరు నన్ను ప్రేమించినట్లు. నమ్మకపోతే ప్రేమించుతా మీరు, నమ్మాలి మీరు. నమ్మకపోతే ప్రేమ లేదు మీకు, నమ్మకపోతే ప్రేమ లేదు, ప్రేమ లేదు. ప్రేమించాలి. ఇతరులను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే. పేదలను ప్రేమించాలా, ఇతరులంటే పేదలలో ఉంచాడు ఆయన. ఇతరులంటే పేదలను ప్రేమించాలా మనము, కుష్ఠరోగులను ప్రేమించాలా, అమ్మ అన్నం పెట్టి వాళ్ళని ప్రేమించాలా మనం. అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అయ్యా ధర్మం చేయ, అయ్యా దాన్ని ప్రేమించాలి.
పేదల్లో ఉంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. నేను వస్తాను మీ దగ్గరికి, దుఃఖపడొద్దు, మీ కన్నిటిని తుడుస్తాను, నేను దుఃఖమును ఆనందముగా మారుస్తాను. నేను ఆ సంతోషము నేను ఇస్తే రాకపోతే చెప్తున్నాడు ఆయన. అంటున్నాడు, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. సంతోషభరితులమవుతాం మనం. సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు, ఎవడను తీసివేయలేడు. ఆ ఉంటే మనకి ఆనందము, సంతోషము, ఆశీర్వాదము, దీవెనలు కుమ్మరిస్తాడు. అధ్యాయము 27, 28 అధ్యాయము 27, 28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆ గొర్రెల వల్లే ఉండాలి మీరు. ఆ గొర్రెలు నా స్వరము వించి అవి నన్ను వెంబడిస్తాయి. ఆయన స్వరము వినాలని నువ్వు ఆయన వెంబడిస్తాయి. ఎవరు వెంటబడితే వాళ్ళు వెంటబడితే అపాయము. ఎవరు వెంటబడితే వాళ్ళు పిలిచి వాళ్ళు వెంటెళ్తే అపాయము, నరకములో పడిపోతాను, జాగ్రత్త అన్నాడు ఆయన. చూడండి 28, నేను వాటికి నిత్య జీవము నిత్తున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. ఎవరు దొంగిలించలేరు. ఆ మాట నేను మీకు సంతోషం ఇస్తున్నా. సంతోషం ఎవరు దొంగిలించలేరు, ఎవరు తీసేయలేరు. నాకు ఇస్తారు ఎవరన్నా, ఇస్తాడు. ఆయన అడగాల, ఇస్తాడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. 30వ వచనము, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎవరు చెయ్యిది? యేసుక్రీస్తు ప్రభు చెయ్యి. ఎవరు చెయ్యిది? తండ్రి చెయ్యి. తండ్రి చెయ్యి, కుమారుడి చెయ్యి, పరిశుద్ధాత్ముని చెయ్యి, త్రిత్వము ఏకరీతిగా ఒకే చేతి. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. అపహరించలేరు. నేను ఇస్తాను, నేను కుమ్మరిస్తా. ఎవరు దొంగిలించలేరు, ఎవరు వల్ల కాదు. నేను ఇచ్చే వాటిని ఎవరు దొంగిలించలేరు. నా గొర్రెలు నా స్వరము వాటికి. ఎస్కేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 24వ వచనము. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికి కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు
నివసించినట్లు నా సేవకుడైన యాకోబునికి నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు. నా సేవకుడు యాకోబు, దావీదు నా సేవకుడు, యాకోబు నా సేవకుడు. వారి సంతానానికి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నాడు ఆయన? మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసించరు. వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసించరు. ఈ పిల్లలు పిల్లలు నిత్యం ఉంటారు నా దగ్గర, నాకు విధేయుడిగా విధేయురాలుగా ఉన్నారు. నా సేవకుడు, నా దాసురాలుగా ఉన్నారని, ఆ దాసుడిగా ఉన్నారు. పిల్లలు పిల్లలు నిత్యము ఉండటానికి భూలోకములో తిరుగులేదు వాళ్ళకి, పరలోకములో నిత్య రాజ్యములో రాజులు వచ్చినారు. చాలా యాకోబులో నుండి రాజు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఇది ఏమి కానవాలు. నజరేయుడని యేసు దావీదు కుమారుడా కాకేశాడు గుడ్డివాడు. బాబయ్య బాబయ్య ఏందయ్యా ఈ అలికిడి? నజరేయుడని యేసు అప్పుడు నజరేయుడని యేసు ఇగా వెళుతున్నాడు. దావీదు కుమారుడా నజరేయుడని యేసు నన్ను కరుణించుము. ఖండించాడు, కళ్ళు తెరిచాడు, ఆనందపడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. ఆ పేరట మీరు ఏమి అడిగి ఆయన అనుగ్రహించి దేవుడిగా 26 నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. నిబంధన, సమాధానార్థమైన నిబంధన. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడనయుందును, వారు నా జనులయుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండును. ఉండాలి. నిత్య రాజ్యం అవుతుందమ్మా, అవుతుందా? నిత్య రాజ్యంలో ఉండాలి. పిల్లలకు నిత్య నివాసాలు, నిత్య నిబంధన
ఆరు మనుషులు అలా రాజ్యంలో ప్రవేశించాలంటే ద్వారం గుండా ప్రవేశించాలా, విశాలమైన మార్గంలో పోకూడదు. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది కనుక దాన్ని కనుగొన వారు కొందరే. ఈ దారిలో కూడా ప్రవేశించారు. నా గొర్రెలు నా స్వరము ప్రవేశిస్తే జీవంలో దాడి